మాదిరిగైతే ఈ రాష్ట్రంలో పండినటువంటి వరి ధాన్యాన్ని ఇతర రాష్ట్రాలకు అమ్మకుండా దాన్ని మార్చి బియ్యంగా చేసి దసరా దీపావళి ఉగాదికో లేకుంటే బక్రీద్ రంజాన్కో లేకపోతే క్రిస్మస్ కో మాత్రమే సోనా మసూరు బియ్యం తినేటువంటి పేద కుటుంబాలలో ఏ మాదిరిగైతే వడ్లను బియ్యంగా మార్చి ఈ వడ్లు పండించండి అని చెప్పి గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ లాగా వరేస్తే ఉరి అని కాకుండా వరేస్తే సిరి అని ఇక్కడ పండినటువంటి వరి ధాన్యాన్ని బియ్యంగా మార్చి ఇతర రాష్ట్రాలకు ఇవ్వకుండా వడ్లని బియ్యంగా చేసి ఏ మాదిరిగా అయితే కోపం దుకాణాలలో మీ అందరికీ తెలవాలి. కోపం దుకాణాలలో ప్రతి ఒక్కరికి 6 కిలోల బియ్యం సోనా మసూరి ఎట్లా ఇస్తున్నామో అట్లా చేపల ఉత్పత్తి ప్రకారంగా ఈ మొత్తం ప్రొడక్ట్స్ ని కూడా ప్రతి పిల్లగానికి చేరే విధంగా ఆరోగ్యంగా అయ్యే విధంగా కూడా కార్యక్రమాలు తీసుకుంటాం. అది లోతైన ఆలోచన, అది నిజమైన ఆలోచన. అది మీకు హాస్టల్లో స్కూల్లో గవర్నమెంట్ ఎవరు పోతారు బీద బడుగు బలహీన పోరాటం చేస్తా ఉన్నారు. ఆ పోరాటం కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉంది. ఆయన కూడా సానుకూలంగా స్పందిస్తా ఉన్నారు.